రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుండి ఢిల్లీ ఎన్ఎస్సిఆర్ లో కూడా భారీ వర్షం కొనసాగుతుంది. దీంతో ఆ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షం కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడ్డాయి. ఢిల్లీలోని జైత్పూర్లో భారీ వర్షాలకు గోడకోలగా ఈ ఘటనలో 7 మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. అలాగే 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హరినగర్లో గోడ కూలగా స్థానికులు 8 మందిని రక్షించారు. మరో 4కి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. प्रेम शंकर। क्या हुआ, क्या सूचना मिली आपको? हमारे को क्या, हम वही रहते हैं संतनगर। फोन पहुंचा था यहाँ से किसी का, हमारे छोटे भाई का जिसकी सिस्टर है, उसके पास फोन पहुंचा। फिर वहां से हम यहाँ पे आए। यहाँ देखा तो माँ और दोनों बेटियां एक ही बेड पे पड़ी हुई हैं। मार के डाल दी इन्होंने। तीनों भाइयां जो हैं वो फरार हैं यहाँ से। क्या क्या नाम है, क्या पहले से कोई लड़ाई झगड़ा ऐसा कुछ मामला था? लड़ाई झगड़ा होता रहता था, पहले लड़ाई झगड़ा हुआ था पहले भी। तो इनका नाम है, माँ का नाम है जयश्री और एक बड़ी बेटी का नाम है ऋषिका और एक का नाम है इंटू। ये नाम है जी। सुबह कितने बजे आपको पता है? सुबह 6 बजे पता लग गई। దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుండి కూడా ఢిల్లీ ఎన్సీఆర్ లో కూడా భారీ వర్షం కొనసాగుతుంది. దీంతో ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షం కారణంగా 100కి పైగా విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డాయి. ఢిల్లీలోని జైత్పూర్ లో భారీ వర్షాలకు గోడ కూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, దీపిక, దాదాపు ఏదైతే ఢిల్లీలో మాత్రము నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా తీవ్రమైనటువంటి అంటే వర్షపాతము ఒకవైపు ఉన్నది. తర్వాత వర్షంతో కూడా అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగినటువంటి ప్రాంతాలుగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే మనకు జైత్పూర్ అన్నటువంటిది ఒక హరినగర్ ప్రాంతంలో గోడ కూలి దాదాపు 7 మంది మరణించారు. ఇందులో 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మరికొంత ఏదైతే క్యాజువాలిటీ దాదాపు ఒక 4 కూడా కొంత వారి పరిస్థితి మాత్రం కొంత సీరియస్ గా ఉన్నట్లు కూడా ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం. దాదాపు అంటే నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఢిల్లీ మహానగరం అంతా కూడా అంటే చాలా ప్రాంతాల్లో కూడా నిండిన అంటే వర్షంతో కూడా చాలా వాహనాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏదైతే అంటే గతంలో మనము శ్రీలంపుర ప్రాంతంలో కూడా వర్షాలు తర్వాత ఎర్త్క్వేక్ కూడా అక్కడ కూడా చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మనం చూసాము. అయితే మరొకసారి కూడా ఈ వర్షాలతో కూడా జుగ్గి ప్రాంతాలు దాదాపు మనకు నార్త్ ఢిల్లీ తర్వాత ఏదైతే సౌత్ ఢిల్లీలో గోవింద్పురి తర్వాత దక్షిణపురికి సంబంధించినది అనుకోవచ్చు, మనకు శ్రీలంపుర తర్వాత మనకి బదర్పూర్ సౌత్ ఢిల్లీకి సంబంధించినటువంటి జైత్పూర్ హరినగర్ ఈ ప్రాంతాలంతా కూడా చాలా జుగ్గీలు ఉండేటటువంటి ప్రాంతం. అంటే ఢిల్లీలో వచ్చేసేసి చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని గుడారాల కట్టుకొని ఉండేటటువంటి వాళ్ళు. అంతేకాకుండా ఒక బిల్డింగ్ మీద ఇంకొక బిల్డింగ్ దాదాపు 10x10 చిన్న చిన్న రూమ్స్ లో ఉండి పనులు చేసుకునేటటువంటి వాళ్ళు. అంతేకాకుండా మనకు ఇక్కడ ఏదైతే ఈస్ట్ ఢిల్లీలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా కొన్ని వేల మంది కూడా ఇలాంటి జుగ్గీలో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఏదైతే ఈరోజు ఉదయం 9:10 జైత్పూర్ పోలీస్ స్టేషన్కి కాల్ రావడము, గోడ కూలింది, చాలా మంది కాల్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఈ సమాచారంతో అంబులెన్స్ దీనికి సంబంధించిన అంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రము జైత్పూర్ తర్వాత ఇది హరినగర్ అనేటువంటిది ఒక మందిర్ దగ్గర జరిగినటువంటి గోడ కూలినటువంటి సందర్భము. అదొక జుగ్గి కాలనీ. అంటే చాలా మంది కూడా చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అయితే ఇక్కడ అంటే ఈరోజు జరిగినటువంటి సంఘటన దేని వలన ఈ ప్రమాదం జరిగింది అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో 2 మహిళలు తర్వాత అంటే దాదాపు ఒక 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ ఘటనలో మాత్రము మరణించినట్లు కూడా ఇక్కడ సమాచారం అందుతుంది. అయితే దీనికి అంటే ఇప్పుడు మనకు వర్షాకాలం అనుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో కొంత మనకు దక్షిణాదికి ఉత్తరాదికి దాదాపు ఒక 15-20 రోజుల లేటుగా ఉంటుంది.
వ్యత్యాసము, దీనితో పాటు ఈ నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షపాతంతో ఒకేసారి అంటే ఢిల్లీ ఐఎండీ కూడా ప్రకటించింది, రెడ్ అలర్ట్ అని ప్రకటించింది. దాదాపు ఒక 3-4 రోజుల వరకు కూడా వాతావరణం ఇలాగే ఉంటుంది, వర్షాలతో ఉంటుంది అన్నటువంటిది కూడా కీలక ప్రకటన కూడా వెల్లడించింది. అయితే ఇక్కడ జుగ్గీలలో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా జాగ్రత్తగా ఉండే విధంగా కూడా ప్రభుత్వము చర్యలు తీసుకోబోతుంది అన్నట్లు కూడా అధికారులు కూడా వెల్లడించారు. దీనికి తగ్గట్టుగానే అక్కడ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో చాలా అంటే దేని వల్ల జరిగిందనే దర్యాప్తు ఒకవైపు, తర్వాత వర్షపాతం తోటి మనకు ఇక్కడ గోవింద్పురి అనుకోవచ్చు, తర్వాత ఐటీ అనుకోవచ్చు, తర్వాత గూర్గావు ఈ ప్రాంతాల్లో కూడా చాలా నీటితో కూడా చాలా ప్రాంతాలు నిండి ఉన్నాయి. అసలు నడవడానికి వీలైనటువంటి పరిస్థితి కూడా, వర్షం ఎక్కువగా కురుస్తున్నందుకు కూడా చాలా మంది బయటికి రాకుండా కూడా ఐఎండీ కూడా కీలక ప్రకటన చేసింది, రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీనితో మాత్రము వర్షంతో ఒకవైపు ఢిల్లీ రాజధాని మాత్రము అంటే కొన్ని ప్రాంతాల్లో చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని మేము సాల్వ్ చేస్తున్నామంటూ కూడా అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఘటనలో మాత్రము మరింత కూడా మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.